హాయ్ అండి. నేనైతే ఈరోజు పుట్టగొడుగుల కర్రీ అయితే వండుతున్నానండి. చూడండి, ఇవైతే మేమైతే కొనలేదండి, మాకైతే దొరికాయి. మార్నింగ్ మా వారైతే క్వార్టర్స్లో వాకింగ్ అని వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు అయితే ఈ పుట్టగొడుగులు అయితే మాకైతే దొరికాయి. మేము ఇక్కడికి ఎన్టీపీసీ టౌన్షిప్ వచ్చి 3 ఇయర్స్ అయ్యిందండి. ఎప్పుడు మాకు ఇవి కనిపించలేదు, ఫస్ట్ టైం అండి. మా వారు వాకింగ్కి వెళ్తే మార్నింగ్ 5 o'clock ఇవి అయితే దొరికాయండి. ఇదిగోండి తెచ్చారండి. వీటిని అయితే ముందు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఫస్ట్ నార్మల్ వాటర్తో కడుక్కోవాలి, తర్వాత గోరువెచ్చని వాటర్తో అయితే చాలా బాగా కడుక్కోవాలండి. లేకపోతే ఎక్కువైంది మట్టి అనేది ఉండిపోతుందండి. నేనైతే ఇవి ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు అయితే మా తాతయ్య పొలంకి వెళ్తే టీ పట్టుకొని వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే నాకు గట్టు మీద ఇవి కనిపించాయండి. అప్పుడు తిన్నామండి. ఇప్పటి వరకు అయితే మరి ఎప్పుడు ఇవి నాకైతే కనిపించలేదు. 1 year బ్యాక్ మార్కెట్లోనైతే కూరగాయలకు వెళ్ళేటప్పుడు ఇవి కనిపించాయండి. ఇయర్ అయితే తీసుకుందాం అన్నా సరే ఎప్పుడు మాకైతే ఇవి కనిపించలేదండి. కానీ మాకైతే దొరికాయి. ఇవైతే తినడం గురించి పక్కన పెడితే ఇవి ఇలా కట్ చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉందండి. ఇవి ఇవి హెల్త్కి కూడా చాలా చాలా మంచిదని చెప్పారండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వచ్చి ఇప్పుడైతే ఉల్లిపాయల కోసం అయితే మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. వీటిని బాగా ఏమి వండాలి అని ఏమి లేదండి. నార్మల్గా మనం ఇంట్లో కూరలు వండుకుంటామో ఆ విధంగా వండుకుంటే చాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇవి ఏ కెమికల్స్ ఏవి లేకుండా ఇవి పండుతాయి కదండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పారండి. ఎందుకంటే ఈ విధంగా అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ఏదో ఒక బౌల్ లాంటిది తీసుకుందామండి. ఇప్పుడైతే నేనైతే గ్యాస్ అయితే వెలిగిద్దామని చూస్తే నాకైతే గ్యాస్ లైట్ ఎక్కడికి కనిపించలేదండి. నా పక్కనే పెట్టుకొని వెతికేస్తున్నాను. ఇదిగండి, నేనైతే గ్యాస్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు దానికి సరిపోయినంత ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా అది గోరువెచ్చగా అయ్యాక అందులోనైతే మనం జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా వేసేసుకొని వీటిని కలిపేసుకుందామండి. ఇదైతే వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటా. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని అయితే కొద్దిగా ద్వారగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే వీటిని వేపేసుకోవాలండి. ఇది ఏదో బాగా చేయాలని ఏం లేదండి. నార్మల్గా ఇంట్లో ఎలాగో ఉప్పు కారం అన్నీ వేసుకుని వండేసుకుంటామో అలాగ వండేసుకుంటే చాలండి. ఇదిగండి, ఈ విధంగా అయ్యాక అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్, అదైతే వేసేసుకోవాలండి. చూడండి, చాలా అంటే చాలా బాగా అయితే కడుక్కోవాలండి. లేకపోతే మట్టి అయితే ఉండిపోతే అస్సలు తినలేమండి. వీటిలో కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడైతే కొద్దిగా కలిపేసి వీటిని అయితే మూత అయితే పెట్టేసుకుందాం. ఇది మాత్రం చాలా 10 నిమిషాలకు ఒకసారైనా వీటిని కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగు అయితే మాడిపోతుంది. నేనైతే కలుపుకునే ఉన్నాను. ఇదిగోండి, టమాటీలు అయితే ముందుగా వేసుకోకండి, ఎందుకంటే ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, ఎక్కువ టైం అయితే ఉడకాల. అందుకని చెప్పి నేను ముందుగా టమాటీలు అయితే వేసుకోలేదు. ఈ విధంగా అయితే తక్కువ గ్యాస్ పెట్టుకొని వీటిని అయితే ఇలాగ వేపేసుకోవాలండి. ఇప్పుడైతే టమాటీలు అయితే వేసేసుకుంటున్నా. టమాటీలు అయితే కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి, కొద్దిగా టేస్ట్ అయితే బాగుంటుంది. దీనికి టమాటీలు ఎక్కువే తీసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా టమాటీల మీద కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేరంగా అనేది ఉడుకుతుందండి టమాటీ. అందుకని చెప్పి నేను కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నా. ఇదిగోండి, ఈ విధంగా అయితే బాగా దగ్గరికి అయినంత వరకు అయితే వీటిని వేపుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. నేను ఇప్పుడు వరకు అయితే 3 times ఇవి తిన్నాను. చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు 1 year బ్యాక్ అయితే తిన్నానండి. ఈ ఇయర్ కొందమైనా సరే నాకు ఎక్కడా కనిపించలేదండి ఇవి, కానీ మాకైతే దొరికాయి. చాలా బాగుంది. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ వేసుకొని మాత్రం 2 minutes ఒకసారి అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, దగ్గరికి అయితే అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే చాలండి. లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవడమేనండి. ఇదిగోండి, ఈ విధంగా ఆయిల్ అయితే మీద కొద్దిగా తేలినంత వరకు అయితే ఉంచుకోవాలండి. ఈ విధంగా అయిపోతే అయినట్టుగానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.